నమస్తే అండి, నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్. మా తోటలో చూడండి మామిడికాయలు గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో. ఈరోజు మామిడికాయలు కోసుకుందాము. మామిడికాయ కోసుకొని దాంతో రోటి పచ్చడి చేద్దామండి. కొంచెం తేరిపోయినది కాయ అయినా పర్వాలేదు, పులుపు తగ్గదు కదా దాని గుణము. ముందుగా పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు ఒక 5-6 వేసానండి. కారం ఒక కాయ కదా సరిపోతుందని ఒక 3 వెల్లుల్లి వేసుకొని కొంచెం వేయించుకొని రోట్లో వేసుకొని ఉప్పు తగినంత వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ముందు మిరపకాయలు దంచుకొని తర్వాత మనం మామిడికాయ వేసుకుందామండి. బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఆ మామిడికాయ ముక్కలు కూడా బాగా నూరుకోవాలి. కొంచెం మెత్తబడిపోయినది కాయ అయినా కూడా పులుపు మాత్రం బాగుంది. ఇలా మెత్తగా దంచుకొని రోటి పచ్చడి చేసుకున్నామంటే అబ్బబ్బబ్బా, వేడి వేడి అన్నంలో కాస్తంత మామిడికాయ పచ్చడి ఒక్క నెయ్యి తగిలిచ్చి తిన్నామంటే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన మళ్ళీ స్వర్గం అంటే ఇది. అంత అమృతంలాగా టేస్ట్ సూపర్ అండి. మామిడికాయ పచ్చడి దంచుకొని గిన్నెలోకి తీసుకుంటున్నాము. ఇప్పుడు మామిడికాయ పచ్చడిని తిరుమాత వేసుకుంటామండి. అలాగే కూడా తినచ్చు, కానీ తిరుమాత వేసుకుంటే బాగుంటుంది. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు వేసుకొని కాస్తంత ఇంగువ వేసి, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను వేయలేదు. వేసి ఈ పోపు అంతా వేగిన తర్వాత మన పచ్చడిని ఇందులో వేసి తిరుమతలో కలిపేసామంటే సూపర్. ఇంగు మాత్రం కంపల్సరీ అండి. రోటి పచ్చడికి ఇంగు పడిందంటే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తిందామా? ఈ పచ్చడి మీకు నచ్చిందా? అలా మీరు కూడా తయారు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి.